ఈరోజు మనం ఉమ్మడి గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో ఉన్న ఆవుపాడు అనే గ్రామంలోని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి. మండల కేంద్రమైన నల్లజర్ల నుంచి ఆవుపాడుకి సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆవుపాడు పడమటి సరిహద్దుల్లో పోలవరం కాలువ ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి చెందే గ్రామాల్లో ఆవుపాడు ఒకటి. అంతేకాకుండా పోలవరం కాలువ ప్రవహించే అన్ని ప్రదేశాల్లోకెల్లా ఇదే ఎక్కువ లోతున్న ప్రాంతం. కాలువ దాటి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్తే ఊర్లోకి ఎంటర్ అవ్వచ్చు. ప్రతి గ్రామంలో కామన్గా ఉండే స్పెషల్ ఏంటంటే ఈ చెట్ల నుంచి వచ్చే పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలి. ఈ గాలి కోసమైనా గ్రామాలను విజిట్ చేయాలి. ఆవుపాడులో గుళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. దీనికి అర్థం ఎవరి పనులు చేసుకుంటున్నారని. ఎక్కడన్నా పార్టీ సింబల్ అంటే గోడ మీద కానీ ఫ్లెక్సీల్లో కానీ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఒరిజినల్ సైకిల్నే సింబల్గా పెట్టేశారు. విలేజ్ క్రియేటివిటీ అనుకుంటా. పూర్వకాలం నుండి ఈ చెరువుని ఆవా అంటారు. ఈ చెరువు పేరు మీదుగానే ఈ ఊరికి ఆవుపాడు అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ చెరువులో చేపల పెంపకం కూడా జరుగుతుంది. గ్రామానికి ఆదాయం కూడా వస్తుంది ఈ చెరువు వల్ల. ఈ ఊరిలో విశాలమైన అనాథాశ్రమం కూడా ఉంది. లోపల చూపించలేను, ప్రస్తుతానికి మనకి ఎలవ్ లేదు. రాబోయే వీడియోల్లో ఈ ప్రదేశాల గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఈ ఊరికి ఒక మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ ఊరిలో మిల్క్ ప్రొడక్షన్లో దూసుకుపోతున్న శ్రీచక్ర మిల్క్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల్లోని ప్రజలకి ఉపాధి లభిస్తుంది. ఈ ఫ్యాక్టరీ లోపల పాలు, పెరుగు, ఇతర పాల పదార్థాలు తయారవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందో నాకు కూడా తెలియదు. ఆవుపాడు వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందో కామెంట్లో రాయండి. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని ఊళ్ళలోని ప్రత్యేకతలను మేము ముందుంచుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఊరికో కథ ఛానల్. లాస్ట్కి వచ్చేసాం. ఎంతసేపు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆవుపాడులో అసలైన ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? ఈ ఊళ్ళో దాదాపు ప్రతి ఇంటి నుండి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఉంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక తాపీ మేస్త్రి కానీ లేదా ఒక మాల్ అందించే వర్కర్ కానీ సుమారు ప్రతి ఇంటి నుంచి ఉన్నారు. తాపీ పని అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆవుపాడే ఫేమస్. ఇదండి ఈ ఆవుపాడు గ్రామం యొక్క కథ. అలాగే మీ గ్రామాల్లో ఉన్న ప్రత్యేకతలను కూడా మాకు తెలియజేయాలంటే కామెంట్లో రాయండి. ఆవుపాడు గురించి మీకు తెలియని విషయాలు తెలిసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆవుపాడు గురించి ఏవైనా ఇతర ప్రత్యేకతలు మర్చిపోయినట్లయితే మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని గ్రామాల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.